మేషాది ద్వాదశ రాశుల్లో బుధుడి యొక్క వక్రగమనం జూన్ 29వ తారీఖు నుంచి జూలై 23వ తారీఖు వరకు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో వక్రించినటువంటి బుధుడు మొన్న జూన్ 29వ తారీఖు 2026న జరిగినటువంటి బుధుడు మళ్ళీ మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రం 1వ పాదం వరకు వక్రగమనంలోకి వెళ్ళి వక్రత్యాగం జరిగి జూలై 24వ తారీఖు నుంచి సవ్య దిశలో మళ్ళీ ఆగమనం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ 24 రోజుల యొక్క గమనాన్ని మనం పరిశీలించినట్టయితే వృషభ రాశి వారికి వక్రగమనం చెందినటువంటి బుధుడు ఉన్నట్టయితే ఈ అనవసరమైన ఖర్చులు, ద్వితీయాధిపతి పంచమాధిపతి, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే దూరమైనటువంటి ప్రయాణాలు బాగా ఎక్కువగా జరుగుతాయి. అనుకోకుండా విదేశీయానం జరిగేటువంటి వీసా స్లాట్స్ బుక్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది తాత్కాలికమైనటువంటి దూర ప్రయాణాలు, తాత్కాలికమైనటువంటి ఎక్కువ రోజులు ఉండటం కాకుండా కొద్దిపాటి రోజులు ఉండేటువంటి ప్రయాణాలు మాత్రమే జరుగుతాయి. ఇక ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యవహారం ఉంటుంది. అలానే షార్ట్ టర్మ్ విద్యలు చేసుకునే వాళ్ళకి ఈ బుధుడు వక్రగమనం చెందడం వల్ల చాలా ఉపయోగకరం. వ్యాపార రంగంలో కాస్త రాణించగలుగుతారు. తృతీయంలో అంటే మిథున రాశి వారికి బుధుడు వక్రగమనం రాశిలోకే రావటం జరుగుతుంది కాబట్టి వక్రించిన బుధుడు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. శ్లేషం సంబంధమైన విషయంలో కొద్దిగా ఇబ్బందులతో కూడుకున్న పరిణామాలు ఏర్పడతాయి. విద్యా విషయంలో అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టుగా జరుగుతుంది. అలానే అనవసరమైనటువంటి ప్రయాణాలు ఇది చేస్తారు. వాహన ప్రమాదాలు కూడా జాగ్రత్తగా ఉండేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.